అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 13 తేదీ ఆదివారం నాడు తులారాశి వారి జీవితంలో ఒక మిరాకిల్ జరగబోతుంది. ఆదివారం నాడు సాయంత్రం 5:20 మీకు ఒక వార్త అందుతుంది. దాంతో మీ జీవితంలో అదృష్టానికి తలుపు తెరిచినట్లు అవుతుంది. లక్ష్మీదేవి మీకు అనుగ్రహించబోతుంది. అయితే మీకు ఎటువంటి వార్త రాబోతుంది, అది పెద్దగా తులారాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది, అసలు ఆదివారం నాడు మీ జీవితంలో జరగబోయే అశుభ పరిణామాలు దేనికి సంకేతంగా చెప్తున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. రాబోయే రోజుల్లో తులారాశి వారి జీవితంలో మిరాకిల్ జరగబోతుంది. మీరు కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి ఫలితాలను దక్కబోతున్నాయి. తులారాశి వారి లైఫ్లో మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఈ రాశి గల జాతకుల ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుకుంటారు. జీవితంలో పెరుగుదల ఉంటుంది. ఈ రాశి జాతకులకు అన్నిటా కూడా విజయమే చేకూరుతుంది. అలాగే మీరు అనుకున్న పరిస్థితి కూడా జరుగుతుంది. అది కూడా మీరు ఏదైతే న్యాయంగా అనుకుంటారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీకు న్యాయం జరగాలని రాసుంటే, నిజంగా న్యాయంగా ఉంటే మీకు ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం, ఉపాధి కోసం చేస్తున్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు. ఏ పని చేస్తున్నా అందులో తిరుగులేని విజయాన్ని నమోదు చేసి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుంటారు. తులారాశి వారు మీ జీవితంలో సంతోషం అనేది పెరుగుతుంది. ఏమైనా ఆస్తులపైన పెట్టుబడులు పెట్టడానికి ఇది కరెక్ట్ టైం కాదు జ్యోతిష పండితులు, కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. అలాగే విలువైనటువంటి కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది కరెక్ట్ టైం. ధనలాభం కూడా కలుగుతుంది. అంతే కదండి, మీ జీవితం బలపడుతుంది, ఆదాయం పెరుగుతుంది. దాంతో అన్నిట మీకు పురోగతి, అభివృద్ధి సాధ్యమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ కూడా అన్నిటినీ కూడా సక్రమంగా నిర్వర్తించగల సామర్థ్యం తులారాశి వారికి ఉంటుంది. ఈ రాశి వారికి 13వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం 5:22 ఒక వార్త అందుతుంది. అవునండి, మీరు వింటున్నది నిజమే. తులారాశి వారి లైఫ్లో మిరాకిల్ అనేది జరగబోతుంది. అదేంటంటే మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి కరుణించింది. మీకు విపరీతంగా మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపించడానికి అమ్మ రెడీగా ఉంది. ఆ అదృష్టం మీకు ఏ రూపంలోనైనా రావచ్చండి. ఆదాయం బాగా పెరుగుతుంది. మీకు రావు అనుకున్న డబ్బులు మరికొన్ని గంటల్లోనే, అంటే ఆదివారం రోజు 13వ తేదీ నాడు సాయంత్రం 5:20 ఖచ్చితంగా మీకు ఇక రావు అనుకున్న డబ్బులు కూడా ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు మరికొన్ని గంటలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయండి. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వారు స్వయంగా మీ ఇంటికి వెళ్ళి మరి డబ్బులు ఇచ్చి చేతులు పెట్టి లేట్ అయింది క్షమించమని అని మీకు చెప్పడం అయితే జరుగుతుంది. కాకపోతే ఎవరైతే మిమ్మల్ని ఈ సమయంలో చీకొట్టారో, నలుగురిలో చీకొట్టారో వారు ఈసారి ఈ యొక్క సమయంలో మీ కాళ్ళు మొక్కుతారు. తప్పైపోయిందని క్షమించమని వేడుకుంటారు. ఇంకా కళ్ళలో కూడా ఊహించినటువంటి ఫలితాలు జరగబోతున్నాయి. అంటే మీ ప్రేమ వ్యవహారాన్ని మీ ఇంట్లో వాళ్ళు ఇప్పటి వరకు ఒప్పుకొని వారు కూడా ఈ సమయంలో తప్పకుండా 100% ఒప్పుకునేటట్టు ఛాన్స్ అయితే ఉన్నాయండి. ఆ విధంగా మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకొని సక్సెస్ లేనిది ఏది కూడా సాధ్యం కాదు. కాబట్టి మీరు ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది. అసలు ఊహించలేరు కానీ మీ జీవితంలో ఇదే జరగబోతుందండి. మీరు ప్రయత్నం చేసి చూడండి, ఫలితం మీరే చూస్తారు. అలాగే తులారాశి వారు వృత్తిలో ఆకస్మికంగా పురోగతిని పొందుతారు. ఉద్యోగస్తులకు మంచి పోస్టులో ప్రమోషన్ లభిస్తుంది. పై స్థాయి అధికారుల నుండి ప్రశంస అందుకుంటారు. 10-12లో మీరే ఎన్నిసార్లు మార్కులు చూపిస్తారు. తులారాశి వారు ఇది కంపెనీ నుంచి మంచి జీతంతో కలిగిన అవకాశాలు కాళ్ళ దగ్గరికి వస్తాయి. వ్యాపారంలో విపరీతంగా ప్రాఫిట్ చూస్తారు. తులారాశి వారు ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వుతారో వారికి మీరు ఒక ఎదుగుదలతో తగిన గుణపాఠం చెప్తారు. అంటే చెంపకి మీ యొక్క చెప్పు దెబ్బ తగిలే విధానంగా వారికి మీరు ఒక లైఫ్ లెసన్ అనేది నేర్పిస్తారు. ఇంకొకరిని ఏడ్పించకుండా మీరు ఆయుధంగా వారికి బుద్ధి వచ్చేటట్టు చేస్తారు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్తారు మీరు. అయితే వారి యొక్క జీవితం మొదట చక్కగా బాగుంటుందండి. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెదులుతారు. ఇంట్లో నిర్వహించే తులారాశి వారికి ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక నుంచి తులారాశి వారికి అంతా కూడా శుభ ఫలితంగానే ఉంటుంది.
అయితే ఇవన్నీ కూడా మీరు ఎలా పొందుకుంటారంటే ఎవరైతే నిరంతరం కష్టపడి అలాంటి వారికి సంతోషకరమైన వార్త మీ కోసం ఎదురు చూస్తున్నాయండి. ఎవరైతే మీలో చాలా తక్కువగా కష్టపడుతూ వచ్చింది చాలే అనుకుంటారో అటువంటి వాళ్ళకి మాత్రం మీతో ఎప్పుడు ఆ అప్పులుగానే దరిద్రం మన అలాగే ఉంటుందండి. కానీ మీరు ఎప్పుడైతే లైఫ్లో ఎదగాలని ఒక డిసిషన్ తీసుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేసి ఒక గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ అవుతారు, ఖచ్చితంగా మీరు అనుకున్న సాధిస్తారండి. ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా లైఫ్లో పొందుకుంటారు. ఏదైనా సరేనండి, ధనాన్ని కానీ ఏదైనా ల్యాండ్ కానివ్వండి, ఇల్లు సొంత ఇల్లు కావాలని కోరుకునే వ్యక్తులకు ఎటువంటి కళ అయినా సరే మీరు మీ యొక్క చేతులతోనే సాధ్యం చేసుకుంటారండి. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఉద్యోగం పైన ఆలోచన ఉన్నట్ల వాళ్ళైతే సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ఆఫీసులో ఇబ్బంది, అధికారుల పూర్తి సపోర్ట్ మీకు ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు కూడా సక్సెస్ సాధిస్తారండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. కాబట్టి ప్రయత్నం అయితే చేయడం వల్ల సానుకూల మార్పులు మీకు వస్తాయి. మీకు బాగా లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో మంచి మార్పు వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గొప్ప గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు. మీ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా విజయవంతమై జీవితం ఆనందంగా నిండిపోతుంది. ఆర్థిక పరిస్థితి మంచి మార్పులు వస్తాయండి. దాంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఇకపోతే బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. ఇది లక్ష్యాలు సాధించే సమయం అండి. ఈ టైంలో ప్రభుత్వ స్థాయి ఆశించిన సహాయం అనేది మీకు అందిస్తుందండి. ఎంతో ధైర్యాన్ని బలాన్ని పొందే ఛాన్స్ కూడా కనబడుతుంది. వ్యాపారం చేస్తున్న వ్యక్తులు రెగ్యులర్గా తరచుగా ప్రాఫిట్స్ను అలాగే ఫైనాన్స్ బెనిఫిట్స్ను పొందుతారండి. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇకపోతే రాబోయే రోజులలో మీరు జీవితంలో కొన్ని ఇచ్చుకొని తగులనే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా సాధ్యమే కదా, కామెంట్ వచ్చేస్తూ ఉంటాయి. చిన్న చిన్న లైఫ్గా ఎప్పుడు సాగిగా జరగదు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి దాన్ని తట్టుకుంటే కదా మనం ఇలాంటి పెద్ద తప్పునైనా ఎదుర్కొనే శక్తి మనకి ఇస్తాడు. కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులే కదా సరే అని చెప్పేసి తులారాశి వారు మాత్రం అంతా ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే విలాసవంతమైన వస్తువులు ఈ యొక్క రాశి వారు ఆనందిస్తూ ఉంటారు. మీ లైఫ్లో ఇది లేదు అనే ప్రశ్న అనేది మాట అనేది రాదండి. ఎందుకంటే మీకు శుక్రుడు, మీ యొక్క రాశికి అధిపతి శుక్రుడు మీకు చాలా తోడు నీడగా ఉంటాడు. ఈ సమయం బాగా కలిసి వస్తుంది. రాజయోగం పట్టినట్టుగా అదృష్టం పడుతుందండి. ఇప్పటి వరకు అనుభవించిన సకల భోగాలు అష్టైశ్వర్యాలను ఆ దేవుడు మీకు ప్రసాదించడంతో వాటన్నిటిని అనుభవించడం జరుగుతుంది. ఈ టైంలో ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టాలి అన్నటువంటి ఆలోచన మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుందండి. మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. మీకు అదృష్టం మరింత పెరుగుతుంది. సొంత ప్రయత్నం ద్వారా గొప్ప విజయాన్ని సాధిస్తారు. తులారాశి వారు సంతృప్తితో ముందుకు సాగిపోతుంటారు. చేసే ప్రతి పనిలోనూ సానుకూల మార్పులు వస్తాయి. గౌరవంలో చాలా విజయం సాధిస్తారు. చేసే ఉద్యోగంలో వృత్తి ఆర్థిక పురోగతి ఉంటుంది. మీ కెరియర్ అనేది చాలా బ్రైట్గా బాగుంటుందండి. ప్రమోషన్లు, జీతాలు పెరుగుతాయి. కుటుంబంతో కొంత టైం గడిపే ఛాన్స్ కనిపిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. గ్రహ సంచారం వల్ల సంతోషం పెరుగుతుంది. ఆగిపోయిన ధనం పెరుగుతుంది. బాగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఈ సమయంలో మీరు వినేటువంటి కొన్ని శుభవార్తల వల్ల ఎక్కువ ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తారు. తులారాశి వారు చేసే ప్రతి పని సక్సెస్ అనేది మీ వెంట వస్తుంది. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. తులారాశి వారికి అనేక ఆదాయ వనరులు పెరుగుతాయి. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు మీకు ఫలిస్తాయండి. తులారాశి జాతకుల వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక స్థితి ప్రగతులు ఎటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీకు సమయంలో పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయి. అన్ని పనుల్లో మంచి మంచి వార్తలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది. షేర్ మార్కెట్లో లాభాలు వస్తాయి. అదేవిధంగా ఉద్యోగంలో మంచి స్థానానికి చేరుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. బ్యాంక్ బ్యాలెన్స్ చక్కగా కూడబెట్టుకోగలుగుతారు తులారాశి వారు. కాబట్టి తులారాశి వారికి ఏప్రిల్ 13వ తారీఖు నాడు ఆదివారం సాయంత్రం 5:25 మీకు ఎటువంటి వార్త అందుతుంది, దానితో మీరు ఎలా హ్యాపీగా ఉంటారు, మీ లైఫ్లో ఎటువంటి మిరాకిల్ జరగబోతుంది, రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి అదృష్టం అనేది ఫలించబోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు ఎలా రాబోతుంది, ఆదాయం ఎలా పెరగబోతుంది, మీకు ప్రతి రంగంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. కాబట్టి తులారాశి వారికి మీలో ఎవరైతే ఆమెను వివాహం చేసుకోవాలి, ఆమె ప్రేమ పొందాలి, మీరు ప్రేమ అనేది డబ్బుతో సంబంధం లేదు, డబ్బు కంటే చాలా విలువైనది. కాబట్టి ఆమె యొక్క ప్రేమ మీకు అంత విలువైనది. కాబట్టి ఈ సమయంలో మీరు ఒక స్త్రీ నుంచి అయితే ప్రేమ పొందాలని ఆలోచిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏప్రిల్ 13వ తేదీ నాడు ఆ లోపే మీరు ఒక శుభవార్తనైతే వింటారండి. తులారాశి వారికి ఇటువంటి ఎవరైనా స్త్రీని ఇష్టపడితే కనుక డబ్బు కట్ట విలువైనటువంటి ఆ ప్రేమ మీకు దక్కబోతుంది. ఆమె మీ యొక్క ప్రపోజల్ ఓకే చేస్తారు. ఏదైతే వివాహం చేసుకోవాలని నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నారో అటువంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఆమె నుంచి
పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆమె మీకు పాజిటివ్ రెస్పాన్స్ని ఇస్తుందండి. మీరు ఏదైతే కోరుకుంటారో ఆమె ప్రేమ మీ సొంతం అవుతుంది. రాబోయే రోజులలో మీకు ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళని ఒప్పించుకొని మీ ప్రేమ వివాహం చేసుకునేది కూడా సూచన కనబడుతుంది. ఖచ్చితంగా మీ ప్రేమ సక్సెస్ అవుతుందండి. ఆ విధంగా జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఇకపోతే తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని పొదుపు చేస్తూనే ఉంటారు. అత్యవసరమైన తప్ప ప్యాకెట్ల నుంచి ఒక్క రూపాయి కూడా తీయరు. వీరి యొక్క వైఖరితో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్ అందరూ చాలా విసిగిపోతారు. కానీ అంతా బాగుంటుంది. ధన్యవాదాలు.